హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. మన వీడియోలో ఈ శ్రావణ మాసానికి గోధుమ రవ్వతోటి ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ పాయసం రెసిపీ అండి. ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక ఈ రెసిపీ కోసం కుక్కర్ని తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పుని వేసుకుని మంటని లో టు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు పప్పుని తీసి ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక ఇక్కడ ఒక పావు కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా తీసి గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అదే నెయ్యిలోకి ఒక అరకప్పు దాకా గోధుమ రవ్వ వేసుకోండి. అదేనండి ఎర్ర రవ్వ అంటారు కదా, ఆ రవ్వ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఈ పాయసం టేస్ట్ అంతా. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పాయసం. మంచి కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకుంది అరకప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. అదే 1 కప్పు రవ్వ తీసుకుంటే 8 కప్పులు దాకా నీళ్లు వేసుకోవాలి. 4 కప్పులు నీళ్లు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. స్వీట్ పాయసాల్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. కుక్కర్ మూతను పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరో బన్నర మీద గిన్నెని పెట్టుకుని ఇందులోకి 1 కప్ దాకా బెల్లాన్ని వేసుకోండి. అరకప్పు నీళ్లను వేసుకుని బెల్లాన్ని లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి, పాకమేమి రావాల్సిన అవసరం లేదు. ఇలా బెల్లాన్ని పూర్తిగా కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ని చూద్దాము. ఆవిరంతా పోయిన తర్వాత మూతను తీసి చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు గరిటెతోటి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో టు ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోండి. మీరు ఈ పాయసాన్ని పూజ కోసం చేసుకుంటే ఇందులోకి ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, ఈ పాయసాన్ని చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాయసాన్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనిద్దాం. ఇలా చల్లారాక ఒక 1 కప్ దాకా పాలను వేసుకోండి. ఇక్కడ మీరు పాలుని కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాయసాన్ని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. స్వీట్ పాయసాన్ని ఇలా కొలతలతో చేశారంటే గంటల తరబడిన పాయసం చిక్కపడదు, అలాగని గట్టిపడదు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్లిక్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసానికి తప్పకుండా ఈ పాయసాన్ని ట్రై చేయండి. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు స్మాల్ వెకేషన్స్కి, బర్త్డేస్కి, యానివర్సరీకి తప్పకుండా ఈ పాయసాన్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ 1Kకి దగ్గరలో ఉంది. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ నుంచి కూడా మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి.